అందరికీ నమస్కారం. ఇవాళ మన అందరం స్ట్రోక్, పక్షవాతం ఎర్లీగా ఎలా ఐడెంటిఫై చేయాలి, వెంటనే ఎంతసేపు హాస్పిటల్ తీసుకోవాలని నేర్చుకున్నాం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెంట్నీ హాస్పిటల్, నోటల్ బ్రాంచ్, విజయవాడ. స్ట్రోక్ అనేది ఆల్మోస్ట్ 3 కామన్ సివియారిటీగా అవడం కానీ, మనిషిని చంపడానికి కానీ, డిజేబుల్ చేయడానికి కానీ. బట్ ఎంత కామన్ చెప్పైనా సరే చాలా మంది లక్షణాలు తెలియకపోవడం వల్ల సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు, సరైన టైం హాస్పిటల్ రీచ్ కాకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు, లేదంటే మంచం మీద. దీనికి ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి బీ ఫాస్ట్ అని ఉంటుంది. బి అంటే బ్యాలెన్స్, పేషెంట్ ని నుంచోన్నప్పుడు ఒక పక్క పడిపోతున్నట్టు, తూలిపోతున్నట్టు అయిపోవడం. ఈ అంటే ఐస్, కళ్ళు కనపడకపోవడం, అంటే ఒక పక్క మస్క్ అయిపోయినట్టు ఉన్నాం, లేకపోతే సగం కనిపించి సగం కనపడకూడదు, పేపర్ అవుతున్నా సరే కొన్ని అక్షరాలు కనబడి కొంత ప్యాచీగా ఉండడం. ఎఫ్ అంటే ఫేస్, పళ్ళు చూపించమన్నప్పుడు నోరు ఒక పక్కకి వెళ్ళినట్టు అయ్యి రెండో పక్క నుంచి ఉమ్ము కారినట్టు అవుతాం హీరో చూపించినప్పుడు. ఏ అంటే ఆర్మ్స్, 2 చేతులు లేపనప్పుడు ఒక చేయి పడిపోతుంది, ఆ చేతులు 2 లేపనప్పుడు ఒక చేయి జారిపోతున్నట్టు అవుతూ ఉండొచ్చు. ఎస్ అంటే స్పీచ్, మాట తడబడినట్టు రావడం, లేకపోతే కొంతసేపు మాట్లాడకపోవడం, మనం మాట్లాడమన్న ఏదో కొత్త వర్డ్స్ మాట్లాడడం, మనం చెప్పింది అర్థం చేసుకోకపోవడం అంటే. సో టీ అంటే టైం. మనం ఈ అన్ని లక్షణాలు, ఈ 5 లక్షణాలు బీ ఫాస్ట్ లో ఈ బ్యాలెన్స్, ఐస్, ఫేస్, ఆర్మ్, స్పీచ్, ఈ 5 లక్షణాలు తేడా ఉంటే టైం విత్ ఇన్ 3-4 గంటల లోపు హాస్పిటల్ రావాలి. బట్ గంటలోపు రాగలిగితే ఎక్కువ మందిని కాపాడు. అదే అట్లీస్ట్ 3-4 గంటలకు హాస్పిటల్ తీసుకురావాలి. లేదు ఈ అన్ని లక్షణాలు చూడడం కష్టం అనుకుంటే పేషెంట్ ఇలా నుంచోమని చెప్పి ఇలా చేయి చూపించుకున్నప్పుడు ఒక పక్క చేయి జారిపోతున్నట్టున్నా, నోరు వంకర అనిపిస్తున్న, పేషెంట్ ఒక పక్క పడిపోతున్నట్టున్నా సరే వెంటనే స్ట్రోక్ అని ఐడెంటిఫై చేసి హాస్పిటల్ తీసుకురావాలి. విత్ ఇన్ 4 hours లో హాస్పిటల్ తీసుకురాగలిగితే స్కాన్ చేసి చూస్తారు. స్ట్రోక్ రెడీ సెంటర్స్ అంట, సిటీ గానీ ఎంఆర్ఐ. ఆ స్కాన్ బట్టి మనం ఇంజెక్షన్స్ ఉంటాయి, స్ట్రాంబలైస్ ఇంజెక్షన్, కొంతమందికి అవసరం మెకానికల్ థ్రాంబోలిక్ చేస్తాం. లేదు తలలో బ్లడ్ లీక్ అంటే హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇలాంటి వాళ్ళకి వాపు తగ్గే ఇంజెక్షన్లు ఇచ్చి ఎర్లీగా ట్రీట్ చేయడం వల్ల మనం మెజారిటీ ఆల్మోస్ట్ 30-40% మందిని వేరే డిజబిలిటీ రాకుండా, ప్రాణాలు రాకుండా కూడా కాపాడాలి. థ్యాంక్ యూ.